కొండగట్టులో అయితే మా తమ్ముడు చాలా ఎంజాయ్ చేసిండు. ఇక నైట్ అయితే మేము అందరం పడుకున్నాం. మా డాడీ మాత్రం పడుకోలేదు. నైట్ మొత్తం తెలుతూనే ఉన్నాడు. పొద్దుగాలు లేవగానే సల అయితే ఘోరంగా పెట్టింది. ఇక మా అభినందన్ అయితే మంచిగా ఆడుకుంటుండు. ఎందుకంటే చిన్నపిల్లలకు సల అంటే తెలియదు కదా. ఇక ఎవరు వేయక ముందు అయితే మా బావ ప్రొద్దున్నే స్నానం చేసిండు. ఇక మా శ్రీనాథ్ గారికి అయితే గుండు తీసినాం. ఆడు అడే సిగ్గుకైతే నాకు చిన్న నవ్వు రాలేదు. మా నాన్నకైతే భక్తి ఎక్కువనే, కానీ దేవుళ్ళని మొక్కరాదు. ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు కదా. ఎనీ టైం దుబాయ్లోనే ఉండేటోడు బయట దేశంలో. ఇక ఇప్పుడైతే మంచిగా మొక్కిండు. ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ జై శ్రీరామ్ అన్న కొద్దీ మా అభినందన్ అయితే జై శ్రీరామ్ అని అంటుండు. మా నాన్నకైతే కొబ్బరికాయ కొట్టరాదు పాపం, ఎట్లా కొడుతుండో చూడుర్రి. ఇక మా తమ్ముడైతే జాతరలో మనకి నచ్చినవి కొనిచ్చేదాకా పట్టుబట్టిండు. ఇక మా అమ్మ అయితే కొనిచ్చింది. ఇక ఏ దేవుని దర్శనంకి వెళ్ళినా సరే లడ్డు పులిహార తినంది అయితే మనసున పట్టది. ఇక మా బావ అయితే ఎంత లైన్ ఉన్నా సరే తీసుకొచ్చి ఇచ్చిండు. ఆ తర్వాత మేము కిందికి వచ్చి అయితే తొందర వండుకొని ఇంటికైతే వచ్చేసినాం. ఎందుకంటే మా మామయ్య వచ్చిండు కాబట్టి. ఆ వీడియో ఈ ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి.